మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ వాక్యం సెలవిచ్చినట్లుగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ నిమిత్తం అనుదినం మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఎవరన్నా మీ పక్షమున ప్రభువుకి మేము ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మా ఫోన్ నెంబర్ 9014378416 ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఒక కాల్ చేసిన మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తే మేము ప్రభు పక్షం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు గడిచిన 4 రోజుల నుంచి ఇది 4వ రోజు ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క జీవితాన్ని మీ ఎదుటికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఒక్కొక్క జీవితాన్ని మీ ఎదుటికి తీసుకొచ్చి ఆ జీవితం క్రైస్తవునికి ఏమి ఆత్మీయ పాఠాలు. గడిచిన రోజుల్లో ఎజ్రా, గెహజీ, నిన్నటి రోజున యెహోషువ, ఈ రోజు మరొక శ్రేష్టమైన జీవితం నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీరు ఈ లైవ్ వీక్షిస్తున్నట్లయితే ఈ లైవ్ అనేకులకి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా మీరు కూడా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్కుతో ప్రతిరోజు మమ్మల్ని ఒక జీవితం ద్వారా మమ్మల్ని పురికొల్పుతూ బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు వాక్యంతో మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తాను. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు ఎజ్రా జీవితం తెలుసుకున్నాం. ఎజ్రా ఎటువంటి ప్రార్థనా పరుడో, ఎజ్రా ఎటువంటి త్యాగవంతమైన జీవితం కలిగిన వాడో, ధర్మశాస్త్రాన్ని ఎలా చదవగలిగిన వాడో ఎజ్రా జీవితంలో తెలుసుకున్నాం. సేవ పరిచర్యకు వచ్చిన ఆ సేవలో నుంచి గురి తప్పి పరిగెత్తాడు గెహజీ జీవితాన్ని తెలుసుకున్నాం. ఒక నమ్మకమైన సేవకుని దగ్గర నుండి తిరిగి తర్వాత తనకే సేవ చేయడానికి వచ్చినప్పుడు దేవుని కొరకు నమ్మకంగా నిలబడి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని తిరిగి చెప్పగలిగిన యెహోషువ జీవితాన్ని ధ్యానించాం. అయితే ఈ రోజు మనం నేర్చుకునే వ్యక్తి పేరు నెహెమియా. అతని పేరు నెహెమియా. అతని పేరు మీద మనకి బైబిల్ గ్రంథంలో ఏముంది? నెహెమియా గ్రంథం. రండి, నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ఈ నెహెమియా గురించి చదువుదాం. నెహెమియా గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. హకల్యా కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు, అంటే ఆయన చేసినవి అని చెప్పి 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, ఆయన ఎక్కడున్నాడంటే షూషాను కోటలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అండి? నా సహోదరులతో హననీయను ఒకడును యూదుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేము గురించి నేను వారిని అడగగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తికి తన ఏదైతే దేశం ఉందో ఆ దేశం యొక్క క్షేమ సమాచారం అడుగుతున్నాడు. తన స్వజనుల యొక్క, తన సహోదరుల యొక్క సమాచారం అడుగుతున్నప్పుడు చూడండి అక్కడ అంటున్నాడు, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అతనికి తెలియజేయబడిన మాట, అయ్యా యెరూషలేము ఉంది కదా, యెరూషలేము ప్రాకారంలో అక్కడ అంతా కష్టంతో ఉంది, యెరూషలేము ప్రాకారములన్నీ కోల్చబడ్డాయి అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి రియాక్షన్, ఈ వ్యక్తి రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఈ వ్యక్తి నెహెమియా, మీరు చూస్తే నెహెమియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరియు రాజతంత్రము తెలిసినవాడు, రాజనీతి తెలిసినవాడు. ఈరోజు నెహెమియాలో మనం ఎందుకు జీవించకూడదు? నెహెమియా యొక్క జీవితంలో ఈరోజు వాక్యపు వెలుగులో మనం తెలుసుకున్నాం. నెహెమియా జీవితం ఇంత అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇంత మహిమకరంగా నెహెమియా జీవితం ఉందా అనేది ఈ లేఖనాల్లో, ఈ అధ్యాయంలో మొత్తం చూద్దాం. మొదటగా మందిరం పట్ల మక్కువ, ఆసక్తి కలిగిన వాడు. దేవుని ఆసక్తి కలిగిన వాడు. అదే ఇక్కడ చూడండి 4వ వచనం.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చోండి ఏడ్చి ఏం చేస్తున్నాడంట, ఆ మాటలు ప్రాకారంలో యెరూషలేము ప్రాకారంలో కూలిపోయినాయా, అవన్నీ కాల్చబడినాయా అని తెలిసినప్పుడు, ఆ మాటలు తెలిసినప్పుడు ఆయనకి ఏమైందంటే కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఊరికే ఏదో తన వాళ్ళు దేవుని కొరకు నిలబడవలసిన దేవుని సన్నిధి ఏదైతే యెరూషలేములో ఉందో ఆ ప్రాకారాలు ఉన్నాయి, అవన్నీ కూలిపోయినాయి. ఆ దేవుని మందిరం, నా స్వజనులందరూ అయిపోయారని, సహోదరులందరూ అందరూ అలా అయ్యారని చెప్పి ఆయన ఏమవుతున్నాడు, రోధిస్తున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అసలు ఎవరితనంటే అసలు ఎవరు ఈ నెహెమ్యా ఎవరు? మొట్టమొదటిగా నెహెమ్యా ఎవరో మనం తెలుసుకుంటే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ మాట చదివిన తర్వాత ముందుకు వెళ్దాం. అయితే 2వ వచనం 2వ అధ్యాయం ఆయన గురించి చెప్పబడింది. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి దినమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్ష రసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్ష రసము తీసుకొని రాజునకు అందించి తిని, ఇంతకు పూర్వం నేను ఎప్పుడు అతని యొద్దకు విచారంగా ఉండాలి. ఎవరైనా ఒక పానదాయకుడు ఒక రాజుకి ద్రాక్ష రసాన్ని అందించే వ్యక్తి. ఈ వ్యక్తికి దేని పట్ల మక్కువ ఉందయ్యా అంటే దేవుని మందిరము పట్ల మక్కువ ఉంది. ఎవరి వ్యక్తి ఎక్కడున్నాడు, ఇతని జీవితం ఏంటి, అక్కడ ఉంది. ఆ పిల్ల ఉంది దేనికంటే బానిసగా తీసుకోపోబడింది. నయమాను బానిసగా తీసుకుపోయాడు అమ్మాయిని. ఆ చిన్నపిల్లని, ఇజ్రాయేల్ చిన్నపిల్లని బానిసగా తీసుకెళ్ళాడు. కానీ అక్కడ ఏం చేస్తుందంటే తన ఉన్న చోట విశ్వాసాన్ని కనపరుస్తుంది. ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంది. ఆయనకి స్వస్థత ఎలా వచ్చిందంటే ఆ బిడ్డ చెప్పిన, ఆ బిడ్డ కనపరిచిన విశ్వాసాన్ని బట్టి నయమాను వెళ్ళాడు. స్వస్థత, పసిపిల్లవాని వంటి దేహం పొందుకొని వచ్చాడు. ఎక్కడ ఉన్నాడో ఈరోజు ఈ నెహెమ్యా మనకు నేర్పుతున్నాడు. ఎక్కడున్నా దేవుని కొరకు ఉండాలి, దేవుని భక్తి కొరకు, దేవుని కొరకు జీవించాలని. అక్కడ ఆయన వృత్తి, అయ్యో నేను పానదాయకుని కదా, నేను జస్ట్ ఆ రాజుకి ద్రాక్షరసం అందించేవాడిని కదా, నేనున్న పొజిషన్ లో నేనేం చేయగలను, దేవునికి నేనేం చేయలేను కదా, దేవుడి కొరకు నేను మహిమకరంగా ఉండలేను కదా, నా దగ్గర ఏమీ లేవు కదా అని అనుకోలా. అక్కడ చూడండి, ఆ మాటలు మీరు చూడండి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధుల యందు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే, రాజు చెప్తున్నాడు, రాజా ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నారు, నా సహోదరులు మా వాళ్ళందరూ ఏమైపోయారంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నా పితరుల సమాధుల పట్టణాలు పాడైపోయినాయి, యెరూషలేము ప్రాకారములన్నీ అలా అయిపోయినాయి, నీ చేత కాల్చబడ్డాయి, నేను దుఃఖముఖంగా ఉండటం దానికి కారణం ఇదే అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే రాజు అంటున్నాడు, ఒక పానద ఆ గిన్నె అందించే, ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. ఎందుకంటే ఈ గిన్నె అందించే వాళ్ళ దగ్గర రాజును చంపేయాలనుకుని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ ద్రాక్ష రసంలో ఏదైనా కలిపి గిన్నె అందించి అతనికి ఒక టిప్పిచ్చి, టిప్ అంటే మన భాషలో చెప్తున్నాను, ఎంతో కొంత ధనం అతనికి ముట్ట చెప్పి చంపేయచ్చు ట్రిక్ లో. కానీ నమ్మకత్వంలో ఉన్నాడు ఈ నెహెమ్యా. నమ్మకత్వం అనేది కనపరిచే వ్యక్తి. ఇక్కడ చూస్తే అప్పుడు రాజు, ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి. అయితే ఇక్కడ మనం ముందుకు వెళ్దాం. అతని గురించి తెలుసుకున్నాం కదా. అతని వృత్తి ఏంటంటే ఒక పానద, ఆ ఏదైతే ద్రాక్ష రసమో రాజుకు అందించేవాడు. అయితే ఈ 4వ అధ్యాయంలో ఆ మాట వినగానే ఆ యోధుల నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాట చెప్పగానే, ఇదిగో యెరూషలేము ప్రాకారంలో పడిపోయినాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియగానే కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు. దేనికయ్యా ఏడుస్తున్నాడంటే నెహెమ్యా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు నెహెమ్యా అంటే తన ప్రజలు అలా అయిపోయారని చెప్పి, తన దేవుని మందిరం అలా అయిపోయిందని ఏడుస్తున్నాడు. తర్వాత అక్కడ చూస్తే కొన్ని దినములు దుఃఖముతో ఏం చేస్తున్నాడు,
ఉపవాసం చేస్తున్నాడు. ఉపవాసం ఉంటున్నాడు. దేనికి ఉపవాసం ఉంటున్నాడు? తన ప్రజల్ని తన పాపం నుండి దేవుడు విడిపిస్తాడు. వాళ్ళకి ఆ బంధకాల నుంచి ఏవైతే జరిగినాయో వాటి నుంచి దేవుడు కార్యం చేస్తాడని ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన విజ్ఞాపన చేసేవాడు. ఇక్కడ కూడా చూస్తే రాజు అడిగినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశమందున దేవునికి మొదటిగా ఆ రాజు దగ్గర నుంచి తనకి ఏమైనా కావాలంటే దేవుణ్ణి అడిగాడు. ముందు దేవునికి ప్రార్థన చేసి అడిగాడు. అప్పుడు ఏమైంది? పొందుకున్నాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో మనకి ఎన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయంటే మొదటిగా మందిరమ్మ పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు. ఈ రోజు అందుకే కౌరవ కుమారుల కీర్తన రాస్తూ యెహోవా నీ మందిరంలో ఉండాలని ఉంది. బలిపీఠం దగ్గర పిచ్చుకలకు చోటు ఉంది దేవా, నీ దగ్గర పిచ్చుకలకు కూడా చోటిస్తున్నావు. నీ మందిరావరణంలో ఒక్క దినము గడపడము 1000 దినముల కంటే శ్రేష్టం. 84వ కీర్తన మీరు తీస్తే 84వ కీర్తనలో, ఎందుకంటే మందిరము మీద మక్కువ కలిగిన వాడు, మందిరము మీద ఆసక్తి కలిగిన వాడు. ఆ రోజుల్లో దేవుని ఆ ప్రాకారంలో దాని పట్ల ఆయన అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే 84వ కీర్తనలో కీర్తనకారులు తెలియజేస్తున్నారు. 84వ కీర్తన 3వ వచనం, సైన్యములకు అధిపతి నాకు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం ఉంది. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గుట్టి స్థలము దొరికెను. అయితే ఇక్కడ అంటున్నారు నీ మందిరమున నివసించేవారు ఎవరు? ధన్యులు. అయితే వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే వాళ్ళే అంటున్నారు ఈ ఆవరణలో ఒక్క దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన అటువంటి గొప్పది ఈ మందిరం. ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఆవరణం, ఆ ప్రాకారములన్నీ అగ్నితో కాలిపోయినాయి. దేవుని మందిరం మీరు చూస్తే రాజు కూడా దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళాలనే ఆశ ఉంది. రాజులకు కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది రాజులు ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రసంగి కూడా చెప్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నావా? అయితే నీ ప్రవర్తన అంతట్లో 5:1 నీ ప్రవర్తన అంతటా ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్తుంది ఎవరి దగ్గరికి తెలుసా? హోలీ ప్రెజెన్స్, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్తున్నావు. నువ్వెంత పరిశుద్ధంగా నీ ప్రతి ఒక్కటి పరీక్షించుకుంటూ నువ్వు నడవాలి. టెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ జీవితం అనేది టెస్ట్ చేయబడాలి. అందుకే యోగు అంటున్నాడు, శోధింపబడిన మీదట అంటే పరీక్షింపబడిన మీదట నేను సువర్ణంగా కనపడతా దేవుడికి. ఈరోజు బంగారం ఏదైతే అగ్నిలో పడకుండా ఉట్టిది మనకి ఇస్తారా? దాంట్లో కాల్చబడింది. అరే పిచ్చోళ్ళ ఉన్నారు, బంగారం కాలుస్తున్నారు అంటామా? కాదు. దానికి కరెక్ట్ రూపు ఎలా చేయాలో ఎవరైతే ఆ బంగారం పని చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. దాన్ని అలా వేసినప్పుడు వాళ్ళు దాన్ని కరెక్ట్ గా తీయగలరు. రోజు ఒక వాటిని తీసుకెళ్ళి ఆ పనులు చేసే వ్యక్తికి తీసుకెళ్ళి నువ్వు ఇనుమునిచ్చావు, అయ్యా నాకు కొడవలు చేయి అంటావు, కొడవలు చేస్తాడు. నువ్వు అడుగుతావు, అయ్యా ఇవ్వయ్యా కొడవలు అంటే ఆయన కొడవలు చేసిన తర్వాత దాన్ని నిప్పులు వేస్తాడు. నువ్వు చాలా ఇచ్చేయన్నా ఈడు ఎంత టెంపరేచర్కి అది రావాలో అంతవరకు ఉంచుతాడు. అంతవరకు ఉంచి దాన్ని కొట్టి సరైన షేప్ వచ్చినాక నీకు ఇస్తాడు. దేవుడు కూడా అంతే. ఈయన ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రాకారంలో ఎక్కడో పడిపోయినాయి. ఈయన ప్రార్థనతో స్టార్ట్ చేశాడు. ప్రార్థన రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర ఆ ద్రాక్షరసం అందిస్తున్నప్పుడు రాజు కనుక్కున్నాడు. ఈయన ముఖం ఎప్పుడు అలా లేడు, ఎందుకంటే ఈయన ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఒక్కసారి తన ముఖం చూసినప్పుడు రాజు అంటున్నాడు, నువ్వు ఇంత దుఃఖంగా ఎందుకున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇది రాజా, ఎందుకంటే ఆయన మక్కువ దేవుని సన్నిధి మీద ఉంది, దేవుని మీద ఉంది. ఈరోజు నీ ఆశ ఎక్కడుంది? దేవుని మందిరం మీద ఉందా? దేవుని సన్నిధి మీద ఉంది. ఈ కౌరవ కుమారులు అంటున్నారు, బలిపీఠం దగ్గర పిచ్చుకలకు చోటు ఉంది, గూడు పెట్టుకోవడానికి వానకోవెలకు ఉంది, ప్రభా నీ మందిరంలో నివసించడమే కోరుకుంటున్నాం అంటున్నారు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? ఈయన మొదటిగా తర్వాత ఉపవాసంతో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఉపవసించి బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేసి
గొప్ప మేలులు పొందుకున్న వాళ్ళు, ఉపవాసం చేసి అద్భుతాలు పొందుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు మీకు, చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక 3-4 తీసుకుందాం. ఎస్తేరు మనకు బాగా తెలుసు. ఎస్తేరు తనకి చెప్పినప్పుడు తనతో పాటు తన పనికత్తెలు ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, చెలికత్తెలను కూడా తీసుకొని వాళ్ళతో పాటు ఏం చేస్తుంది, ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండడం వల్ల తన జాతి, యూదా జాతి మొత్తాన్ని కాపాడుకుందా లేదా? కాపాడుకుంది. ఎప్పుడు? తన ఉపవసించి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసినప్పుడు. ఉపవాసముతో విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి. ఉపవాసముతో దేనికంటే దేవుని కార్యము కొరకు, తన ఇష్టం కోసం కాదు, తన జీవితంలో ఒక కార్యం జరగాలని కాదు, దేవుని కార్యం చేయాలని ఉపవాసం ఉంటున్నాడు ఈ వ్యక్తి. ఇంకో వ్యక్తి ఉన్నాడు 21 రోజుల ఉపవాసం. ఆ వ్యక్తి ఎవరంటే దానియేలు. అక్కడ ఎస్తేరు, మనం ప్రార్థనలు చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు పెడతాం. 21 రోజులు పెట్టేటప్పుడు డానియల్ ప్రేయర్స్ అంటాం. దానియేలు 21 రోజులు. కానీ దానియేలు మోకరించిన రోజునే జవాబు వచ్చింది. కానీ పైన ట్రాఫిక్ బిజీ ట్రాఫిక్ వల్ల అక్కడ ఆగిపోయింది దూత. ఆ దూత వచ్చినా చెప్తుంది, నువ్వు మోకరించవే, ఆ రోజు బయలుదేరా, కానీ ఆ మధ్యలో వాళ్ళతో యుద్ధం జరిగింది, నాకు అక్కడ ఆగిపోయా, అందుకే ఇన్ని రోజులు పట్టింది. నువ్వు బహుప్రియుడివి, అందుకే దేవుడు పంపించాడు. ఈరోజు ఉపవాసం ప్రార్థన చేస్తే జవాబు దానియేలుకి వచ్చింది. 40 రోజుల ఉపవాసం ఉన్న వ్యక్తులు మీకు తెలుసు. మోషే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఉపవాసించినప్పుడు అద్భుతాలు పొందుకున్నారు వాళ్ళు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అయితే ఈ రోజు ఎలా ఉన్నాం? వాళ్ళు ఉపవాసించి విజ్ఞాపన చేసినప్పుడు వాళ్ళు పొందుకున్నారు. ఉదయం ఆల్రెడీ నేను చెప్పాను, మధ్యాహ్న కాల సమయంలో ఒక గొప్ప ప్రాబ్లం అది తీరందని చెప్పి దైవజనుడి దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు దైవజనుడు అన్నాడు, మనం ఉపవాసం ఉందాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడంటే ఆ కుటుంబం ఉపవాసం ఉంది, దైవజనుడు ఉపవాసం ఉన్నాడు. అయితే ఒక రోజు అయిపోయింది. 2వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, 4 గంటల దాకా నేను ఉపవాసం ఉన్నాను, ఈ గడియ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేద్దామని వెళ్ళారు. వెళ్ళేదానికి ఇంటి దగ్గరికి వెళ్ళగానే బిర్యానీ స్మెల్ వచ్చింది. కానీ బిర్యానీ ఎందుకు ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తుందని వెళ్ళినప్పుడు ఇంటిల్లో పాది బిర్యానీ పెట్టుకొని చక్కగా తింటున్నారు. దైవజనుడికి ఏం మాట్లాడాలో అర్థం కాల. అయితే అమ్మ బిర్యానీ తింటున్నారు, ఏమైంది, ఉపవాసం ఉండాలి కదా మీరంటే, పాస్టర్ గారు ప్రాబ్లం మధ్యాహ్నమే సాల్వ్ అయింది, అద్భుతంగా దేవుడు కార్యం చేసింది. దేవుడికి స్తోత్రం, మంచిదమ్మా. మరి ఆ మాట నాకు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఉపవాసం ఉంటున్నాను కదా, నేను కూడా ఏదన్నా తీసుకుంటాను కదా. ఎందుకంటే నా వెయిట్ ఏమి 100 కేజీలు 80 కేజీలు లేవు, నేనుందే 50 కేజీలు, 50 కేజీలు చెప్పొచ్చుగా. అంటే మీరు ఉపవాసం, మీరు ప్రార్థన, ఇంకా అద్భుతాలు జరుగుతాయని చెప్పి మేము ఉన్నప్పుడు దైవజనుడికి బాధ వేసింది. వీళ్ళేమో తింటున్నారు, నన్ను ఏమో ఉపవాసం పెట్టారే అని. ఈరోజు ఎలా ఉన్నాం? ఎందుకంటే ఆ ఉపవాసంలో దేవుడు కూడా ఒకటే మాట చెప్పాడు, ప్రభా ఈ దెయ్యాలు పోవట్లేదు, అది నువ్వు వెళ్ళగొట్టావు దెయ్యాన్ని, మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఎందుకని శిష్యులు వచ్చి అడిగితే ఇటువంటివి ఉపవాస ప్రార్థనల చేతనే మీరు వెళ్ళగొడతారు. ఉపవాస ప్రార్థనలు మీకు కావాలి. ఉపవాసం అంటే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, మన ఉపవాసం వెరైటీగా ఉంటది. ఉపవాసంలో మనం ఏమడుగుతాం తెలుసా? ద్రాక్షరసం తాగొచ్చా, మజ్జిగ గ్లాస్ తాగొచ్చా, టీ తాగొచ్చా, కాఫీ తాగొచ్చా, చాలా చాలా అడుగుతాం. అయితే ఏంటంటే ఉపవాసం అనేది దేవునికి నీకు సహవాసం. ఒక పాట కూడా ఉంది, ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. అది దేవునితో సహవాసం. వాక్యంలో, ప్రార్థనలో, అన్నిట్లో దేవునితో ఉండాలి నువ్వు. అది దేవుడు కోరుకుంటుంది. ఈరోజు ఎలా ఉన్నావు? ఈయన ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎన్ని రోజులైంది ఉపవాసం ఉండి? ఎన్నాళ్ళైంది రక్షించబడి? ఏ రోజున ఒక్క రోజున ఉపవాసం ఉన్నావా? ఉపవాసించడం అంటే నువ్వు దేవునికి దగ్గరగా గడపటం. ఉపవాస ప్రార్థనలో ఇందాక చోట మర్చిపోయాను, గొప్ప ఉపవాసం బైబిల్ గ్రంథంలో నాకు ఎక్కువగా నచ్చేది యోనా గ్రంథంలో ఉంది. యోనా గ్రంథంలో ఉపవాసం. ఆ ఉపవాసం మీరు చూస్తే గోనె పట్ట దేనికి కట్టారో తెలుసా? గోనె పట్ట. మీరు ఆ మాటలు చదివితే చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతంగా. వాళ్ళు జంతువులు కూడా పెడతాను ఆపేశారు, జంతువులు కూడా ఉపవాసం పెట్టేశారు. జంతువులు కూడా పెడతలా, వాటితో సహా ఉపవాసం పెట్టారు. బైబిల్ గ్రంథంలో పెద్ద ఉపవాసం అది.
అయితే వాళ్ళందరూ ఆ నినివే పట్టణస్తులు అందరూ ఏమైపోయారు? కాపాడబడ్డారు, ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఎప్పుడు? ఉపవసించి, వాళ్ళ చెప్పిన వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకొని ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించబడ్డారు. ఆ ఉగ్రత ఆగిపోయింది. అయితే ఈ రోజు ఉపవాసంతో దేవుని ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావా? ఉపవాసంతో దేవుని ఎప్పుడన్నా కలుసుకున్నావా? దేవునికి ప్రార్థించావా? దేవా నాకు ఈ కార్యం కావాలి, ఇదిగో నీ ఎదుట నేను ఉపవాసించి ప్రార్థన చేస్తున్నా, నా కార్యం చేయనాయన అంటే దేవుని చిత్తానుసారంలో నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా ఉపవాసం ఉన్నా, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన కొడుకు దేవుడు మొత్తినప్పుడు తన కొడుకు మరణమే వస్తుంటే దావీదు ఉపవాసం ఉన్నాడు. కొడుకు చచ్చిపోయాడు, అది ఆయనకి తెలుసు. లేచాడు, స్నానం చేశాడు, చక్కగా ఉండేసుకున్నాడు, దేవుని మందిరికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, వచ్చి అన్నం పెట్టమన్నాడు. అందరికి అర్థం కాల. పిల్లవాడు ఆ చావనై ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు ఈ వ్యక్తి. మరి ఇప్పుడేంటి? ఆ అన్నం తీసుకొచ్చి పెట్టేయండి అంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు నేను ప్రార్థన చేసిన రాడు, తిరిగి రాడు ఆ బిడ్డ అంటున్నాడు. ఎందుకంటే నువ్వు సరిగ్గా దేవుడితో ఉండి ఉపవాసం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈయన పాపం చేశాడు కాబట్టి దావీదును ఆ రోజు దేవుడు తన కుమారుణ్ణి మొత్తాడు. అయితే ఈరోజు నెహెమ్యా గురించి మరొక మాట. మొదటిగా దేవుని మందిరము పట్ల మక్కువ కలిగిన వాడు. రెండోదిగా ఉపవాస ప్రార్థనలతో. మీకు హన్నా లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతుంది, ఒక తల్లి కనపడుతుంది. ఆ చిన్న మాట చదివించి మరలా ముందుకు వద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలను పనివేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త్రిని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుంది. ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు విధవరాలిగా రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిని ఈయన కోరుకుంటున్నట్లుగా ఆమె కూడా ఏం కోరుకుందంటే దేవుని సన్నిధిని కోరుకుంది. రెండు చూద్దాం. ఇతను నెహెమ్యా విశ్వాసం గలవాడు కాబట్టి రాజుని ప్రార్థన చేసి అడిగినప్పుడు రాజు ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం మనం చూస్తే, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగ్యమైన స్వతంత్రమైన జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఇక్కడ చూస్తే ఇద్దరున్నారు, సన్బలట్టు టోబియా. వీళ్ళు ఎవరంటే యాస్టిక్ సాతాన్ సంతానం. సాతాన్కి ఏంటంటే దేవుని ప్రాకారాలు వాళ్ళు ఆయన పూనుకొని దేవుని ప్రాకారాలు కట్టించడానికి రాజు దగ్గర నుంచి ఆజ్ఞలు తీసు ఆయన వస్తే వీళ్ళు అంటున్నారు నీకెవరు ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు ఆ మాటలు. అయితే ఇతను అంటున్నాడు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఇంట్లో పాలు పంపులు లేవు, దేవుని ఏంటి మీరు సరిగ్గా లేరు, దేవునిలో లేరు. ఈ సన్బలొట్టు టోబియో మంచి వాళ్ళు కాదు. ఈరోజు దేవుని పని జరుగుతున్నప్పుడు వెనక లాగే వాళ్ళు ఉంటారు చూడండి. ఎగ్జాంపుల్ పీత అనుకుంటా. ఐ థింక్ ఒకటి పైకి ఎగురుతుంటే ఇంకా వాళ్ళు పీత పట్టుకొని కిందకి లాగేస్తాయి. ఈరోజు సైకాలజీ దేవుని పని జరుగుతుంటే దాన్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, దాన్ని వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు, ఆ ఉచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు. అది జరగకూడదు, అది జరిగితే ఆ దేవునికి మహిమ వస్తుంది, అలాంటి చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి ఒకవేళ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉంటే దయచేసి మీ ఆ ప్రవర్తన మార్చుకోండి. ఎందుకంటే అది దేవునికి మంచి, దేవునికి నచ్చేది కాదు. ఇక్కడ ఈ వ్యక్తి చేయడానికి దేవుని పని, దేవుడు ఆ యెరూషలేములో ప్రాకారాలు నిర్మించడానికి వచ్చాడు. దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉపవసించి అన్ని చేసి కనిపెట్టి వచ్చిన వ్యక్తిని, విశ్వాసంతో వచ్చిన వ్యక్తిని నీళ్లు చల్లుతున్నారు. అక్కడ ఆమోసు కూడా దేవుని మాటలను చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ యాజకుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు చెప్పుకుంటే నీకేం రూపాయి రాదు. నేను మన భాషలో చెప్తున్నా, రూపాయి రాదు. అక్కడ ఉంటారు, వెళ్ళి అక్కడ చెప్పుకో నువ్వు.
అక్కడికి వెళ్తే నీకు ఏమన్నా రూపాయి ఇస్తారు వాళ్ళు అనే విధంగా. అంటే ఆమోస్ అంటున్నాడు, ఏమనుకుంటున్నావు నన్ను? ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? నేను ఎవరిని అనుకుంటున్నావు? ప్రవక్తను అనుకుంటున్నావా? లేదా ప్రవక్తల శిష్యుని అనుకుంటున్నావా? నేను ఎవరిని కాదయ్యా, నేను ఒక మేడికాయలు ఏరుకునే పశువుల కాపర్ని. మేడికాయలు ఏరుకుంటుంటే దేవుడు నాకు చెప్పాడు, దేవుడు చెప్పినప్పుడు చవటానికి వచ్చా అని చెప్పాడు. ఈరోజు ఎలా ఉన్నాం? విశ్వాసంతో వచ్చాడు ఆయన. ఇక్కడ ఉన్న యాజకుడు విశ్వాసంతో ఆయన బలపరిచి ఇంకా చేయవలసిన వాడు చేయట్లేదు. ఈరోజు విశ్వాసంతో ముందుకి, ఎందుకంటే ఏసన్న గారి సేవలో ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏసన్న గారి మాటలోనే. అయితే ఏసన్న గారు అన్న మాట, అమ్మ ఒక చెల్లి వచ్చిందంట. ఎందుకు వచ్చావు అమ్మ? ఏంటంటే అన్న బాప్తిసం తీసుకుందాం. సరే అమ్మా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి ఒక రోజు పెడదాం అంటే, అయితే ప్రార్థన చేశారు. ఒక రోజు డేట్ ఫిక్స్ అయిపోయింది. అయితే ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరిలో 18 మంది ఆ రోజు బాప్తిసం పొందారు. అయితే మరొక రోజు ప్రార్థన చేయించుకోవడానికి ఎవరైతే బాప్తిసం అడిగిన సహోదరి వచ్చింది, బాప్తిసము ఎవరైతే అడిగారో ఆ సహోదరి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఏసన్న గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేస్తూ దైవజనుడు అడిగాడు, ఏంటమ్మా? ఆ ప్రార్థన చేస్తూ దైవజనుడు అడిగాడు, అమ్మ ఇంతకు ముందు బాప్తిసం అడిగింది నువ్వు అడిగావని ప్రార్థన చేసి ఆ టైంలో పెట్టాం 18 మంది, కానీ అడిగిన నువ్వు రాలేదేంటమ్మా అని అంటే, అయ్యగారు నేను రెడీ అయ్యి వచ్చాను అయ్యగారు, బాప్తిసానికి నేను సిద్ధపడి వచ్చాను అయ్యగారు. అక్కడికి వచ్చి దైవజనులు అంటూ చెప్తుంటే మరి ఏం జరిగిందమ్మా అంటే, అక్కడికి వచ్చి ఒక ఆంటీ పక్కన కూర్చున్నాను అయ్యగారు. పాస్టర్ గారు ఒక ఆంటీ పక్కన కూర్చుంటే ఆంటీ అడిగింది, ఏంటి అయ్యి అంటే, బాప్తిసం తీసుకోవడానికి బట్టలు తెచ్చుకున్నాను ఆంటీ అంటే, ఏమైంది నీకు అప్పుడే అని చెప్పి ఆంటీ గొంతేసుకొని మీదకెక్కి అలా అనేసరికి ఈ బిడ్డ భయపడిపోయింది. అప్పుడే నీకేం వయసిపోయింది? అప్పుడే బాప్తిస్మా అని చెప్పి ఆంటీ లేచేదానికి నాకు భయం పుట్టింది. నాకు భయం కలిగి నేను రాలేదు పాస్టర్ గారు అంటే. ఎలా ఉన్నారు చూడండి, వెనక్కలాగే వాళ్ళు వీళ్ళంతా ఈ కోవే, ఈ కేటగిరీ, సన్బలట్టు టోబియో లాంటి వాళ్ళే. దేవుడి పని జరగకుండా, ప్రాకారాలు కట్టకుండా చూస్తున్నారు వీళ్ళు. సాతాను కూడా అంతే, దేవుని కార్యములు జరగకుండా చూస్తాడు. సాతాను వృత్తి అది, సాతాను పనేది. అయితే ఇక్కడ చూస్తే ఆ నెహెమ్యా గురించి 4:14 కూడా మనం చూస్తే, అంతటా నేను లేచి చూచి ప్రధానులతో అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మీరు సన్బలట్టును టోబియోను చూసి మీరు భయపడొద్దు అంటున్నాడు. వారికి మీరు భయపడుకుడి, మహాగణుడను భయంకరుడనైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండినట్లు యుద్ధము చేయడి అంటే. ఎందుకంటే విశ్వాసంతో పలుకుతున్నాడు మాటలు, విశ్వాసంతో మాటలు. ఆమె అవిశ్వాసం వల్ల ఒక విశ్వాసి దేవుని కొరకు రక్షించబడటానికి దాదాపుగా దగ్గరకు వచ్చిన వ్యక్తి గెట్ బ్యాక్ టు పెవిలియన్ అంటే తన యథాస్థితికి తను వెళ్ళిపోయింది. రక్షణ పొందవలసిన వ్యక్తిని ఆమె ఏం చేసింది? వెనక్కి పంపించేసింది. ఈరోజు దేవుని కార్యం చేయడానికి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, వీళ్ళ పట్ల విశ్వాసంతో వీళ్ళు దేవుని ప్రాకారాలు కట్టాలని వచ్చారు. విశ్వాసంతో నెహెమ్యా వస్తే ఆ విశ్వాసాన్ని వీళ్ళు నీరు కార్చడానికి, నీరు చల్లటానికి చూస్తున్నది. సన్బలట్టు టోబియో. ఈరోజు సాతాను పనదే. సాతాను ఎవరిని వదులుతాడంటే ఎవరిని వదలడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుని ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. యేసుక్రీస్తుని శోధించడానికి చూశాడు. యేసుక్రీస్తు తిప్పేమన్నాడు? దేవునికి లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు దేవుడు అంటే రాళ్ళు రొట్టెలు అయిపోతాయి. కానీ ఆయన అంటున్నాడు, ఒక మనుష్యుడు రొట్టె వల్ల రొట్టె వల్ల బతుకుతాడు అనుకుంటున్నావా? రొట్టె వల్ల కాదు, దేవుడి నుంచి వచ్చే నోటి మాట వల్ల కూడా బతుకుతాడు. నీకు అది తెలుసా అంటే దేవుడు తిప్పికొట్టాడు. అప్పుడు సాతాను అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోతాడు. ఎప్పుడు ఎదిరించాలి? నీ దగ్గర బలం ఉన్నప్పుడు. ఇప్పుడు నీ ఎదుట బలమైన వాడు వచ్చినప్పుడు నీ దగ్గర బలం ఉంటే ఎదిరిస్తావు, బలం లేనప్పుడు ఎదిరించలేవు. దేవుడిని కలిగి ఉన్నాడు, ముందు దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అయితే నెహెమ్యా దేవుణ్ణి కలిగి ఉన్నాడు.
దేవుని కలిగి ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసి వచ్చాడు, ఉపవసించి కన్నీరు కార్చి వచ్చాడు ఈ నెహెమ్యా. ఎందుకంటే ఆ ప్రాకారములు దేవునికి కట్టాలి, ఆ ప్రాకారం యెరూషలేము ప్రాకారములు నిలబెట్టాలి. అయితే చూస్తే దేవుని పని కొరకు ధైర్యం వహించాడు, దేవుని పని కోసం. ఇక్కడ చూస్తే నెహెమ్యా గ్రంథం 4:20లో, గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడిన అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయడు. దేవుని పని కోసం ధైర్యంగా ముందుకెళ్ళాడు, ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళందరూ చంపేయాలని ఎలా అయినా సరే ఇతన్ని ఆపేస్తే ఆ పని ఆగిపోతుంది, ఆ యెరూషలేము ప్రాకారంలో కట్టడం ఆగిపోతాయి. కానీ ఇతను వచ్చింది తన పని చేసుకోవడానికి కాదుగా, తన ఇల్లు కట్టుకోవడానికి కాదుగా, తను వచ్చింది దేనికంటే దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి అతను వచ్చాడు. ఎందుకంటే అతను ఏడ్చి కన్నీరుతో విజ్ఞాపన చేశాడు దేవుడికి. ఆ విజ్ఞాపన, ఎందుకంటే నువ్వు విజ్ఞాపన చేస్తే, నీతిమంతులు విజ్ఞాపన మంచిగా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. విజ్ఞాపన కన్నీరుతో వచ్చింది హన్న. వచ్చి దేవుని మందిరం దగ్గర ఏడుస్తూ, దేవుని మందిరంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించలేదా? సమయాన్ని అనుగ్రహించాడు. తన బాధని, వేదన్ని, కష్టాన్ని మొత్తాన్ని కుమ్మరించింది అక్కడ. అందుకే విలాప వాక్యంలో ఇర్మియా రాస్తూ 2:19లో చక్కని మాట తెలియజేస్తున్నాడు. రేయి మొదటి జామున లేచి మనం కూడా అలాగే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో అలా కుమ్మరించాలి, అలా ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు పని కొరకు. అలాగా 6:10 కూడా చూస్తే 6:10లో, అటు తర్వాత మెహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధించబడ్డం. అతడు రాత్రి కాలమందు నన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేది రండి అని చెప్పగా, ఇక్కడ చూడండి ఎటువంటి ధైర్యం కనపరిచాడో చూడండి. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడైనను నేను నా ప్రాణమును రక్షించుకుంటకైనను గర్భాలయమును ప్రవేశించవచ్చునా, నేను అందులో ప్రవేశించనంటే. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఉంది. ఏంటి, వాళ్ళని చూసి మనం భయపడాలా? నా అంతటి వాడు నేను దాముకోవాలా? దేవుని కొరకు, దేవుని కోసం వచ్చాను నేను, వాళ్ళ కోసం రాలా, వాళ్ళు ఏదో చేస్తారని రాలా, దేవుని కోసం వచ్చా. దేవుని పేరు దేవుని కోసమే నేను వచ్చింది. ఇదిగో ప్రార్థన చేసుకొని వచ్చా, ప్రార్థన ఉపవసించి నేను అడిగి వచ్చా. అక్కడ పంపించింది ఎవరో? దేవుడి తోడుంది కాబట్టి రోజు కూడా పంపించాను నన్ను. వీళ్ళెవరో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాకు దేవుడి పని నేను చేస్తుంది, నాకు ధైర్యం ఉంది అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ మాటల్లో చూడొచ్చు ఆ ధైర్యం. నా వంటి వాడు పారిపోదగినా, నా వంటి వాడు పారిపోవచ్చా, దాక్కోవడం నాకు ఇష్టం లేదని చెప్పి దేవుని పని కొరకు ధైర్యం వహించాడు. ఈరోజు దేవుని కోసం ధైర్యంగా ఏ పనన్నా చేసావా? దేవుని కోసం ధైర్యం వహించావు? ఎప్పుడన్నా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డావా? నమ్మకంగా నిలబడి ఈ పని చేశాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? దేవునికి నీకోసం నేను ఈ పని నమ్మకంగా చేశానయ్యా అని చెప్పగలిగిన ధైర్యం నీకోసం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి అలవర్చుకో. దేవుని కొరకు తన ఇంటిని కట్టుకోవడానికి రాలా, తను ఆ ప్రాకారంలో కట్టడానికి వచ్చాడు, ధైర్యంతో వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అవి కానీయకుండా, సన్బలట్టు టోబియో అవి కానీయకుండా చేస్తున్నాడు. ఈరోజు దేవుడి పని జరుగుతున్నప్పుడు సాతాను కూడా ఊరికే ఉండడు, సాతాను కూడా ఊరికే ఉండడు. దాన్ని ఎలా అయినా, ఇప్పుడు ఈ లైవ్ వస్తుంది కదా, ఈ లైవ్ లోనే ఇన్ బిట్వీన్ 3 to 2 attempts డిస్టర్బెన్స్ జరిగింది. డిస్టర్బెన్స్ మధ్యలో వెంటనే డిస్టర్బెన్సెస్ అనేవి రావటం జరిగింది. కానీ ఏ ఇబ్బంది లేకుండా లైవ్ రన్ అవుతుంది. లైవ్ రన్ అవుతుంది ఎందుకంటే దేవుని కృప ఉంది, దేవుని కృప ఉంది ఎక్కడ ఆగిపోకుండా. ఎందుకంటే మా ప్రార్థనలు ఇవే ఉన్నాయి ఈ లైవ్ లో. ఎందుకంటే దీనికోసం వ్యయమైనప్పటికీ, ఖర్చు అయినప్పటికీ దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ వాక్యం అందరూ వినాలి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎంతమంది ఆహారము, ఆత్మీయ ఆహారంతో, ఎందుకంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దినదినము వారి వాక్యంతో బలపడాలి, దినదినము వాక్యంలో పోషించబడాలి, వాక్యంలో ఉన్న మెలుకువలు తెలుసుకోవాలి, మర్మాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఇంకా ఆత్మీయంగా బలపడాలి, మీరు అక్కడికి సిద్ధపడాలని ఈ మా ప్రయత్నం. అయితే ఇక్కడ చూస్తే ఆత్మ తీవ్రత గలవాడు. మరొకటిగా చూస్తే ఆత్మలో తీవ్రత, దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి, దేవుని ఆ ప్రాకారంలో ఎట్లా అయినా సరే కట్టాలి అని చెప్పి పూనుకున్నవాడు. అందుకే అంటున్నాడు నెహెమ్యా గ్రంథం 21:4 21 నుంచి కొన్ని మాటలు.
ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. ఏం చేస్తున్నారంట? పని యందు ప్రయాసపడుతున్నారట. ఏ రోజున దేవుని కోసం ఇంతవరకు ఎప్పుడన్నా ప్రయాసపడ్డావా? దేవుని పనిలో ప్రయాసపడ్డావా? దేవుని కోసం ప్రయాసపడ్డావా? ఒక్కసారి అయినా ఆలోచించుకో. ఇక్కడ అంటున్నాడు, మేము ప్రయాసపడితిమి. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రంలో అగుపడ వరకు ఈటిలో పట్టుకుంది. మరియు ఆ కాలం ముందు నేను జనులలో ప్రతి వాడును తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగానందరు, పగలు పని చేయుదురని చెప్పితిని. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుక్కొంటకు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసివేయలేదు. వాళ్ళంతా దేనికి ఉన్నారంటే ఆత్మ తీవ్రత్వం అందరికీ, తన వాళ్ళకి, తన బంధువులకి అందరికీ చెప్తున్నాడు, మన అందరం కలిసి కట్టుగా ఉండాలి, కలిసి కట్టుగా ఉండాలి. మన పనులు ఏమన్నా ఉంటే పక్కన ఈ సమయంలో దేవుని కోసం. ఎందుకంటే వాళ్ళు టైం కోసం ఎదురు చూస్తున్నారు. సాతాను కూడా అంతే. సమయం ఎప్పుడు వస్తుంది శోధించడానికి సమయం చూస్తాడు. శోధన సమయంలో దావీదంతటి గొప్ప వ్యక్తి శోధన సమయంలో గెలవలేకపోయాడు. దేవుణ్ణి కలిగి ఉండే దావీదే ఆనాడు ప్రార్థన, అట్టి జీవితం లేకపోవడంతో, ఆ జీవితంలో లేకపోవడం, ఎందుకంటే టైం పాస్ ఏం చేశాడంటే సంధ్య వేళ దాకా యుద్ధానికి పోవాల్సిన వాడు యుద్ధానికి పోకుండా మిద్దె మీద చక్కర్లు కొడుతుంటే నగ్నంగా స్త్రీ కనపడింది, పిలిచి ఎంక్వైరీ చేసి వచ్చి పాపం చేశాడు. ఎందుకంటే గొప్ప పరిశుద్ధుడు 51వ కీర్తనలో చెప్తున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు, నా యందు శుద్ధ హృదయం కలుగజేయను. ఆయన ఏంటంటే పశ్చాత్తాపంతో చూస్తున్నాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, హిమమ్మ కంటే తెల్లగా ఇసుకోపోలి నన్ను కడుగు. ముందుగా లేదానిక ఇవన్నీ. ముందుగా ఆయన ఆ రోజు మిద్దె మీద చూస్తున్నప్పుడు ఎవరో స్త్రీ నగ్నంగా కనపడింది, తప్పు అని చెప్పి తిరగవలసిన వాడు కిందకు వచ్చి ఎంక్వైరీ చేసి పాపానికి ఉన్నది అదే. పాపం అట్రాక్ట్ చేస్తుంది, పాపం పిలుస్తుంది. సాతాను కూడా రెడీగా ఉంటాడు. ఎక్కడ ఏ ప్రాయంలో ఎటు వెళ్తున్నా బాణాలు రెడీగా ఉంటాయి. మన దగ్గర ఏముండాలో తెలుసా? ద షీల్డ్. 91వ కీర్తన మీరు చదివితే 91వ కీర్తన మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి, కంఠపాఠంగా ఒకసారి చదువుకోండి. దేవుని ప్రొటెక్షన్, ఇట్స్ ఎ గాడ్ ప్రొటెక్షన్. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆ మాటలన్నీ 91వ కీర్తనలో చక్కగా తెలియజేశాడు. ఆ మాటలన్నీ 16 వచనాలు మీరు కంఠత చేయండి, చదవండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ కీర్తన చదవండి. దేవుని యొక్క భరోసా. చాలా మంది క్రైస్తవులందరూ 91వ కీర్తనకి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఆత్మలో తీవ్రత ఉంది. అందుకే 6వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చటగా నేను దాన్ని ఎందుకు ఆపవాలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపుతుంది. వాళ్ళు పిలుస్తున్నారు, ఎవరో సన్బల్లటు టోబియో పిలుస్తున్నారు, రా అని చెప్పి పిలుస్తున్నప్పుడు అంటున్నాడు, నేను చేసే పని ఏమనుకుంటున్నారు? ఇది గొప్ప పని, ఇది గొప్ప పని, దీన్ని వదిలేసి మీరు పిలిచిన దానికి నేను వస్తాను అనుకుంటున్నారా అని చెప్పి అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే ఆత్మ తీవ్రత. ఎందుకంటే చేస్తున్న పని దేవుడిది, గొప్ప పని అది. దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకు మహిమకరంగా నేను జీవించాలనే ఆశ ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను తన మండుచు అనేకులకు తెలియజేశాడు. దేవుని త్రోవను తెలియజేస్తూ వెళ్ళాడు. దేవుని త్రోవని సారాలం. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు పుట్టినవాడు. దాదాపుగా అతి జీవితం, చక్కని జీవితం కలిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు కూడా సాక్ష్యం ఇచ్చాడు. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను స్త్రీలు కన్నా వారందరిలో గొప్పవాడు. అయితే ఈ రోజు ఎలా ఉంది? ఆత్మ తీవ్రత కలిగి దేవుని కొరకు అపోస్తలులందరూ ఆత్మ తీవ్రత. మరి ప్రాముఖ్యంగా పౌలైతే ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చావటానికైనా నేను సిద్ధమే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభమే అనే విధంగా పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న ఈ పౌలు యేసుక్రీస్తు దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత మండుచు, ఎవరు ఇతనికి ముందు ఏ అపోస్తలుడు అట్టి విధంగా జరిగిందంటే స్టెఫను ఇతని కళ ఎదుటే చనిపోయాడు, కళ ఎదుటే మరణించాడు. స్టెఫను తర్వాత ఈరోజు మండుచున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి, మండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆత్మ తీవ్రత, నువ్వు మండుచున్న అనేకులను వెలిగించాలి. ఈరోజు ఆరిపోతున్న కట్టె ఒకటి తెచ్చి మండుచున్న బగ మండుచున్న కట్టెల మధ్య తెచ్చి పెడితే ఆ కట్టె పచ్చిదైనా సరే
తిరిగి మండుతుంది. ఈరోజు ప్రార్థన పరుల సహవాసం, దేవుని సహవాసం, దేవుని బిడ్డల సహవాసం, పరిశుద్ధుల సహవాసం, ఇవన్నీ మనకు కావాలి. అపోస్తులు ఎందుకు అంత బలంగా దేవునికి మహిమకరంగా సాగారంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, వీటన్నిటిలో ఎడతెగకున్నారు. వాటి దేన్ని వాళ్ళు వదిలిపెడతలేదు. ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సహవాసం కూడుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థనలో నిరంతరం జరుగుతున్నాయి. ఈరోజు ప్రార్థనలు అలాగే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోట ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఎలా ఉన్నావు? ఈ నెహెమ్యాకి ఆత్మ తీవ్రత కలిగి ఉన్నాడు. దేవుడి పని కోసం వచ్చాను, మీ దగ్గర కాలయాపన చేయడానికి నేను రాలా అని చెప్పి చెప్తున్నాడు. నేను చేసే పని గొప్పది, ఆ పని వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నారు? అయితే ఇక్కడ చూస్తే నెహెమ్యా మంచి పరిపాలకుడు. ఆ ఇచ్చిన పని అందరి చేత ఎలా చేయించాలో మంచి పరిపాలకుడు, మంచిగా పరిపాలిస్తున్న వాళ్ళందరికీ చక్కగా చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది ఉంటారు, చెప్పటం వేరు, ఈయన చేస్తూ వాళ్ళని చేపిస్తున్నాడు. ఈరోజు చాలా మంది కూర్చొని చెయ్యి అనే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఈయన వ్యక్తి, ఈయన గుణం ఏంటంటే ఆయన చెప్తూ వాళ్ళ చేత కూడా చేయిస్తున్నాడు. ఈరోజు మనం చూస్తే మంచి పరిపాలకుడుగా ఉన్నాడు. 4:13 నుంచి 20 వచనాలు మనం చూస్తే ఇది మనకు అర్థమవుతుంది. అయితే న్యాయం విషయంలో గట్టిగా నిలబడే వ్యక్తి. న్యాయము విషయంలో మీరు చూస్తే 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. ఈరోజు నీవు నేను కూడా న్యాయం విషయంలో అట్టి విధంగా నిలబడాలి. 11వ వచనం, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలముల్లో ఉంచి దేవుని సన్నిధిని లక్ష్య పెట్టలా. నీతిగా న్యాయాధిపతి దేవుడిని వీళ్ళు లక్ష్య పెడతలా, దేవుని సన్నిధిని లక్ష్య పెడతలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదని అక్కడ వాళ్ళందరినీ అరిచి వాళ్ళని న్యాయ విషయంలో గట్టిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదే 17వ వచనం కూడా మీరు చూడవచ్చు. అలాగే అదే అధ్యాయం 17, అంతటా యూదుల ప్రధానంలోనూ నేను ఎదురాడి వాళ్ళతో ఎదురాడి విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యము చేయుదురు? విశ్రాంతి దినాన్ని ఏం చేశారంటే దుష్కార్యాలు, ఎందుకంటే ప్రతి ఒక్క పనులు చేస్తున్నారు. విశ్రాంతి దినమున మీరెందుకు ఎదురాడాడు? నీతి కోసం వాళ్ళతో ఎదురాడాడు. ఇంకో మాట చూస్తే 25లో కూడా అదే మాట అంటున్నాడు. అక్కడ 25లో చూడండి, అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికి వేసి మీరు వారి కుమారులను మీ కుమార్తెలను ఇయ్యక మీ కుమారులకైనాను మీకైనాను వారి కుమార్తెలను పుచ్చుకొనక ఉండవాలని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. ఎందుకంటే అన్ని సాంప్రదాయాలకు వెళ్ళిపోయారు. అన్ని సాంప్రదాయాలు, వాళ్ళ బిడ్డలను వీళ్ళు చేసుకోవడం, వీళ్ళ బిడ్డలను వాళ్ళు చేసుకోవడం, ఇలా పెళ్లిళ్ళకి ఇవ్వటం జరిగింది. అందుకే ఆయన అంటున్నాడు, తిట్టి వాళ్ళందరికీ తెలియజేసి, అందుకే సత్యాన్ని చక్కగా పట్టుకొని నడుస్తున్నాడు. సత్యము మీద నిలబడి ఉన్నాడు, న్యాయముగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు మనం కూడా సత్యమును పట్టుకొని అది కరెక్ట్ బోధ, అది కరెక్ట్ అపోస్తుల బోధ, వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తున్నారు. ఈరోజు మనం కూడా బెరయ సంఘం లాగా సత్యమును పట్టుకొని ముందుకు వెళ్ళాలి. సత్య వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ పరిశుద్ధమైన వాక్యంలో ఉన్న మాటలు చెప్తున్నారా? ఇష్టానుసారంగా వాళ్ళ లాభం కోసం వాళ్ళు చెప్తున్నారా? ఎలా చెప్తున్నారు అని మనం పరిశీలించాలి. ఎవరికైనా ఈ మాటలు బాధగా ఉన్నప్పటికీ ఇవే నిజమైన మాటలు, ఇవే నిజమైనవి, ఇవే ఒక వ్యక్తిని. ఎందుకంటే అక్కడ తిమోతికి లేఖ రాస్తూ చెప్తున్నాడు పౌలు, అయ్యా ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు ఎలాంటి వాక్ వస్తుందో తెలియజేస్తున్నాడు. అయితే నువ్వు జాగ్రత్త, నువ్వు చక్కగా హితబోధ చెయ్యి. హితబోధ అంగీకరించే విధంగా, అది వాళ్ళు అంగీకరించకపోయినా నిజమైన బోధ, నిజమైన, ఎందుకంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, అపోస్తుల బోధ. ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్పాలి, ఆ వాక్యంలో మర్మం చెప్పాలి తప్ప, ఆ వాక్యాన్ని విశదీకరించి తెలియజేయాలి తప్ప కలపకూడదు, చెరపకూడదు. అది దేవుడి వాక్యం తన బిడ్డలకి స్పష్టంగా అర్థవంతంగా తెలియజేయాలి. అయితే ఈరోజు ఎలా తెలియజేస్తున్నాం? వింటున్న వారిలో అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్తున్నారా, వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తున్నారా అనేది మీరు గ్రహించాలి. మీరు దాన్ని ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. బెరయ సంఘం వాళ్ళు అపోస్తులైన పౌలు వాక్యం చెప్తే అలా ఉందో లేదో మేము పరిశీలించి చెప్తామని చెప్పి మరలా రమ్మన్నారు. ఎవరు చెప్పారు వాక్యం? అపోస్తులుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకొని, ధర్మశాస్త్ర కోవిదుడైన ఆయన దగ్గర నేర్చుకొని వచ్చిన ఆయన చాలా నైపుణ్యం ఉంది. కానీ ఆయన చెప్తేనే ఏమంటున్నారు?
అలా ఉందో లేదో టెస్ట్ చేసి ఆ లేఖనాలు మేము పరిశీలించి మరలా చెప్తాం. ఈరోజు మనం కూడా అంతే, చూసుకో లేఖనాలు పరిశీలించాలి. అలాగే చెప్తున్నారా, సొంత మాటలు ఏమైనా చెప్పుకుంటున్నారా, సొంతం ఏమన్నా వాళ్ళు కలిపి వాళ్ళ లాభానికి ఏమన్నా చెప్తున్నారా అని మీరు చూడాలి. అయితే ఇక్కడ అంటున్నాడు ఉద్యోగమును రేకెత్తించడానికి, ఉద్యోగాన్ని పురికొల్పడానికి ఆసక్తి కలిగిన వాడు ఉద్యోగంగా ఉండాలి. ఈరోజు కొంతమందికి దేవుని సంఘంలో చాలా మందికి ఆసక్తి ఉంటది, మనం దేవుని కోసం నిలబడాలి, దేవుని రాజ్యం కోసం మనం రక్షించబడ్డాం, మన ప్రేమలో రక్షించబడ్డాం, దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలని ఉన్నా. ఇందాక చెప్పా కదా, ఎస్ఎన్ గారి సేవలో ఆ బిడ్డ బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య వారసురాలుగా అవ్వాలని తన కోరుకుంటే అక్కడ ఉన్న తల్లి ఏం చేసింది, విత్తనం ఇచ్చేసింది, భయపడింది. నువ్వు అట్లాంటి వాళ్ళ పక్కన కూర్చోవద్దమ్మా అని ఆ రోజు చెప్పాడు దైవజనుడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి, ఒక పాప రక్షించబడటం పరలోకంలో పండగ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏముందంటే వ్యతిరేకత. ఇక్కడ మనం చూస్తే ఉద్యోగానికి ఆసక్తి కలిగిన వాడు ఉజ్జీవింపజేయడానికి. ఎందుకంటే వీళ్ళందరినీ 5:13 చూస్తే, నెహెమ్యా 5:13 చూస్తే, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చినని ప్రతివాని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండినట్లు దులిపివేను, ఇటువలే వాడు వేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాక అని చెప్పగా సమాజకులందరూ అలాగ కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. చెప్పిన మాటకి ఎదురు తిరగలేదు, ఎదురాడి చేయలేదు, ఆ మాటలు నడిచారు. ఉద్యోగానికి వెళ్ళాలంటే, ఉద్యోగంగా నడవాలంటే మాటలు ఎవరైతే కాపును నడిపిస్తున్నాడో ఆయన బాటలో నడిచినప్పుడు ఆ బాటలో ఉద్యోగమైన మాటలు, తన ఇష్టానుసారమైన మాటలకు కాదు, ఉద్యోగం దేవుని మాటలకి లోబడి మనం ముందుకెళ్తే గొప్ప ఉద్యోగాన్ని మనం, ఎందుకంటే మన పితరుల కాలంలో గొప్ప ఉద్యోగాన్ని మనం చూసాం. అయితే ఈరోజు ఈ కాలంలో కూడా దేవుడు ఆ ఉద్యోగాన్ని మనలో ఇంకా అత్యధికంగా పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపాలని ఆశపడుతున్నాడు. మరి మనం ఎంతవరకు ఆయనకి ఆస్కారం ఇస్తున్నాం? అదే 13వ అధ్యాయం 13వ అధ్యాయం 3వ వాక్యం. కాగా జనులు ధర్మశాస్త్రమును విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇజ్రాయెల్ నుండి వెలివేసిరి. ఏం చేశారంటే, ఒక గంపలో చెడిపోయిన పళ్ళు, అంటే కుళ్ళిపోయిన పళ్ళు రెండు ఉన్నాయి. గంప మొత్తం ఫ్రెష్ గా పడుతున్నాయి, కానీ తీసి చూస్తే లోపల కుళ్ళిపోతుంది. ఏంటి ఉద్యోగం రావట్లేదంటే, ఉద్యోగంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా కాకుండా వాళ్ళ చిత్తానుసారంగా జీవించే వాళ్ళని దేవుని సన్నిధిలో సరిగా ఎందుకంటే దేవుని మాట కరాఖండిగా చెప్పినప్పుడు ఇప్పుడు ఈరోజు చాలా మంది రాలేకపోతారు సంఘానికి. అయితే ఉన్నట్టే చెప్పాలి, నిజమైన వైద్యుడు చేసినట్టే, ఆ పరమ వైద్యుడు చేసినట్టే చేయాలి. దైవజనుడు కాంప్రమైజ్ అవ్వకూడదు వాక్యంలో. ఎందుకంటే వాక్యం అనేది మునికోలు కర్రలా పొడుచుకునేది, హృదయానికి తాకిద్ది, గాయం చేసి. ఎందుకంటే చెప్పాను కదా, నిజమైన డాక్టర్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ మరలా ఇతను నా దగ్గరికి రావాలి అని అంటే అతనికి కలిగి ఉన్న ఆ పుండుని పిండేసి దానికి వెంటనే తగ్గిపోయే విధంగా, తన పుండు తగ్గిపోయే విధంగా చేయాలి. అట్టి వైద్యం చేయాలి. ఈరోజు ఎట్టి వైద్యం చేస్తున్నాం మనం. దేవుని వాక్యం అనే ఈ ఖడ్గాన్ని వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పాలి. అయితే ఇక్కడ చూద్దాం రండి, ఏమంటున్నాడంటే, మిశ్రిత జన సమూహం ఆ కుళ్ళిపోయిన కాయలను తీసేసి బయట పడేసినప్పుడు ఆ కాయలన్నీ చక్కగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగానికి దేవుని చిత్తము కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని తీసి పక్కన పెడితే ఉద్యోగం ఆటోమేటిక్ గా వస్తుంది. దేవుని సన్నిధిలో నలుగురు వచ్చినా సరే వాళ్ళతో పరలోక రాజ్యం వెళ్తే ప్రభు ఇష్టపడతాడు. మనుషుల ఇష్టం కోసం కాదు మనం చేస్తుంది, ప్రభువు మెచ్చుకునే విధంగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాం, చివరిగా చూద్దాం. ఇక్కడ చూస్తే తన సొంత దేశం పట్ల ఆసక్తి కలిగిన వాడు, సొంత దేశం పట్ల, తన దేశం ఎలా నాశనం అయిపోయిందంటే, ఈరోజు క్రైస్తవునిగా దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మన పై అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. తెలుసా, తిమోతికి రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తున్నాడు, మీ రాజుల కొరకు, ప్రధానుల కొరకు, పై అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, కృతజ్ఞత ఇవన్నీ చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి.
అయితే ఈ నెహెమ్యా తన సొంత దేశం అలా జరిగిందన్నప్పుడు మోకరించి కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి. ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన వినే విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు దేశం కోసం ఇంతవరకు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? దేశం కోసం ఇంతవరకు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఒకవేళ ఇది ఇంతవరకు నీకు ఈ అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి దేశం కొరకు, దేశ నాయకుల కొరకు నిరంతరం ప్రార్థన చేయటం కూడా అలవర్చుకో. ఎందుకంటే అది బాధ్యత. క్రైస్తవునిగా మన బాధ్యత. మన పై అధికారుల కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అయితే ఒంటరి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఒంటరిగా ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నాడు ఈ నెహెమ్యా. ప్రార్థనలో ఎలా ఉన్నావు? ఈరోజు ప్రార్థన ఎలా చేస్తున్నావు? ప్రార్థన దేవునికి మహిమకరంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఎదుట మోకరిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మన వరకు మనకు ప్రార్థన కావాలి. అలాగే సంఘ ప్రార్థన కావాలి. అలాగే సహోదరులుగా మనమందరం కలిసి కూడా ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేయాలి. వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందండి? వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆ మేడగదిలో ఎలా ఉన్నారు? ఏక మనస్సు, అందరితో ఒకటే మనస్సు. ఏంటిది? మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. నా వల్ల ఇన్ని సంగతులు ఏవైతే వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం మీద వాళ్ళ దృష్టి ఉంది. వాళ్ళందరూ ఒక్కటే ప్రార్థనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందని దేవుడు చేసిన కార్యాల కోసం ఉన్నారు. వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి, ఈరోజు ఏక మనస్సు కలిగితే ఎంత దూరమైనా వెళ్ళగలం. ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు చాలా దూరం సేవ ముందుకు సాగుతుంది. ఏక మనస్సు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ముందుకు సాగలేం. అయితే ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో 5:9 ఒకటి చెప్తున్నాడు. నెహెమ్యా వంట ప్రార్థనా జీవితం కలిగిన వాడని. 5:9 మరియు మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువుల అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? ఎందుకంటే దాస్యత్వం మనకు అప్పగించుకుంటూ కొరకు దాముకోవటం మంచిది కాదు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థనా పరుడు చూసాం కదా, మొదటి అధ్యాయంలో చూసాం. ఎటువంటి ప్రార్థనా పరుడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని ఎదుట. మరొకటిగా చివరిగా ఈ నెహెమ్యాని చూస్తే, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం మనం చూస్తే, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినముందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. 52 రోజుల్లో దేవునికి ఆయన అనుకున్న పని ప్రాకారం ఏం చేశాడు? సమాప్తము చేశాడు. అది ఎలా జరిగింది అంటే దేవుని కృప ద్వారా జరిగింది. దేవుని మహిమ కొరకై జరిగింది. దేవుని కృప అతని మీద ఉంది. దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. ఆ బిడ్డలందరూ, తనతో ఉన్న వారందరూ చేయి కలిపారు. వాళ్ళందరూ ఆ ప్రాకారంలో కట్టాలని ఆ బాధ్యత వాళ్ళందరూ పూనుకున్నారు కాబట్టి జరిగినాయి. సన్బలొట్టు టోబియో ఎన్నో వెక్కిరింతలు. మీరు కట్టిన గోడ నక్క దూకితే పడిపోయింది. నక్క ఎగురు దూకిందంటే ఆ నక్క ఎగురు దూకినప్పుడు దానికే పడిపోతుంది. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవహేళనలు, ఎన్నో బంధకాలు అన్ని వచ్చినాయి. కానీ అన్నిటిని గెలిచాడు. ఈ రోజు క్రైస్తవునికి ఈ నెహెమ్యా జీవితం, ప్రార్థనా జీవితం, నెహెమ్యా విశ్వాస జీవితం, నెహెమ్యా దేవుని కొరకు జీవించిన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక నెహెమ్యాలా ప్రతి ఒక్క క్రైస్తవుడు తీసుకుంటే ఎక్కడున్నా నేను రాజుకి ద్రాక్షరసం అందించేవాడినే కదా అని చెప్పి ఉండలా. ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి? దేవుని కొరకు పూనుకున్నాడు. దేవుని కొరకు పూనుకున్నప్పుడు కార్యం జరిగింది. అయ్యో, నేను రాజు దగ్గర ఏం చేసేవాడిని? ద్రాక్షరసం అందించేవాడిని. నేనేం చేయగలనండి అని అనుకోలా. దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు ఆమోసు ఇందా చెప్పా కదా, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుని కాదు, నేను మేడికాయలు ఏరుకునేవాడిని. ఒక పశువుల కాపరి. నన్ను దేవుడు పంపించాడు. ఈరోజు ఎలా ఉన్నాం? ఈరోజు నెహెమ్యాల ప్రార్థన, విశ్వాసం, దేవుని కొరకు చేయాలని ఆశ, తృష్ణ కలిగి ఉన్నావా? ఈరోజు చాలా మంది అంటారు దైవజనులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనులు ఉన్నారు, అది వారి పని అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా అని ప్రియ సహోదరుడు, ఈ మాట చెప్పే ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను నిన్నే అడగాలని కోరుతున్నాను. దేవుని పని దైవజనుడికేనా అంటే దైవజనుడు ఎలా అయినా చేస్తాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా దైవజనుడు బాధ్యత. దైవజనుడు
100% నిర్వర్తిస్తాడు. కానీ ప్రభు బల్ల అనేది ఒకటి ఉంది కదా, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం కదా, దాన్ని అర్థం ఏంటో తెలుసా? నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడని చెప్తున్నాడు. అయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇది చేస్తున్నప్పుడల్లా నా మరణాన్ని, నా పునరుత్థానాన్ని నేను వచ్చేదాకా చెప్పండి. మనకు వాగ్దానం, మనకు మాట చెప్పెళ్ళాడు. ఏం చెప్పెళ్ళాడో తెలుసా? భూదిగంతముల వరకు సర్వలోకానికి వెళ్ళి ఈ సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? ఈ సువార్తను తెలియజేయండి అన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ తీసుకుంటున్నాం కదా, దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ అతిక్రమణే దేవుడు అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి. మనం ఈరోజు సర్వలోకానికి వెళ్ళి చెప్పలేము, కానీ యూట్యూబ్ ఉంది కదా, ఈ యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవి లోకంలో ఏదైతే మన ప్రపంచంలో అందరూ వాడుతున్నారు. యూట్యూబ్ చాలా మంది వాడతారు, ఫేస్బుక్ చాలా మంది వాడతారు. వాళ్ళందరికి ఎలా అయినా మనకి చేతనైనా వాక్యము మనకు అందినంత దూరంలో మనకున్న దాన్ని పుణికి పుచ్చుకొని దాని ద్వారా సువార్త ఎలా అయినా ప్రకటించాలన్నదే ఈ ఆశ. ఈ యేసుక్రీస్తు యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మరణం వరకు నమ్మకంగా ఉంటూ ఈ సువార్తను ప్రకటించడమే ఆ బాధ్యత మనం తీసుకొని మరణం వరకు నడవాలి. బల్ల మీద చేస్తున్నాం మనం ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని. 96వ కీర్తనలో చదివాం, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అట్టి విధంగా మనం ఉండాలి. ఒకవేళ ఈ నెహెమ్యాల నీ జీవితం లేకపోతే ఈరోజు ప్రభువుని అడుగు, ఈ ప్రాంతంలో ప్రభువుని అడుగు, అయ్యా నెహెమ్యా తన దేశము పట్ల, తన పుట్టిన దేశం పట్ల కూడా తను ఎలా ఉన్నాడంటే ఒక భక్తిపరుడిగా ఉన్నాడు. తన దేశం అలా అయిందని చెప్పి తను ఎక్కడున్నా సరే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు? ఒక ప్రార్థనా పరుడుగా ఉన్నావు? విశ్వాసంలో ఉన్నావా? దేవుడి పని కొరకు ఏదైనా దేవుడి పని ఒక చెప్తే దానికోసం నమ్మకంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఈ నెహెమ్యాలా లేకపోతే ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నెహెమ్యాలా వాడుకోవడానికి, నెహెమ్యాలా నువ్వు జీవించడానికి దేవుడికి ప్రార్థన చేయి. దేవుడి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఈ నెహెమ్యా జీవితంలో, ఎజ్రా జీవితంలో ఎట్టి పాఠాలు ఉన్నాయో ఈ నెహెమ్యా జీవితంలో అంతే ఉన్నాయి. ఆ గెహజీ జీవితంలో దేవుడి కోసం మహిమకరంగా జీవించలేని గెహజీ కుష్ఠరోగి అయిపోయాడు. దేవుడి కొరకు మహిమకరంగా జీవించిన యెహోషువ గాని, ఎజ్రా గాని, ఈ నెహెమ్యా గాని దేవుడి కోసమే జీవించారు వీళ్ళు. ఈరోజు నెహెమ్యా దేవుని కోసం జీవించి దేవుని కొరకు ఆ ప్రాకారంలో 52 రోజుల్లో కట్టేశాడు. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో చూడండి. దేవుని మహిమను దేవుడు వెల్లడిపరచుకోవడానికి ఎంతగా. ఈరోజు నువ్వు పూనుకుంటే దేవుని కొరకు నువ్వు ముందుకు వస్తే 52 రోజుల్లో మనం కనీసం ఇల్లు కూడా కట్టాను. తెలుసు కదా, ఒక ఇల్లు కట్టాలంటే 52 రోజులు అయ్యేది కాదు. అయితేదా? కాదు. పిల్లర్స్ పైన ఎన్నో రోజులు ఆగాలి, స్లాబ్ కి ఎన్నో రోజులు ఆగాలని అడుగుతారు వాళ్ళు. అయితే 52 రోజుల్లో ఆ ప్రాకారాలు కట్టడం దేవుని కృపది. ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి ప్రభుని అడుగు. ఒకవేళ అట్టి విధంగా నువ్వు లేకపోతే ప్రభుని అడిగితే ప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నెహెమ్యా జీవితం చక్కని పాఠాలు నేర్పింది. నెహెమ్యా ఉజ్జీవింపబడే అనేకులను ఉజ్జీవింపజేసే విధంగా నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థనా పరుడిగా, విశ్వాసంలో, తండ్రి నాయన ఉపవాసంలో ప్రతి ఒక్క దాంట్లో నీకు మహిమకరంగా జీవించాడు. తుది శ్వాస వరకు తండ్రి చక్కగా పని పూనుకొని 52 రోజుల్లో దేవుని కృపను బట్టి కార్యము జరిగింది. నీకు స్తోత్రాలు. అట్టి విధంగా నీ కొరకు గొప్ప కార్యములు చేసే విధంగా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశ్రయించి వాక్యం వారి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని తండ్రి. సాతానుడు ఏ విధంగా ఎత్తుకుపోకుండా నీ కృపను చూపమని, కనికరించమని, కార్యములు జరిగించమని, 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, నేను ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నారో వారందరూ మారు మనసు పొంది రక్షణ పొందకు సహాయం దయచేయమని, నీ కృపా కనికరమును మాకు అనుగ్రహించి యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ కృప నాయన నీ కృపా వాక్యాన్ని అనేకులకు అందించడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. నీ కృపలో తండ్రి అనేకులకు ఇంకా శ్వాస వరకు నీకు మహిమకరంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని, నా ఎదుటిన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్చర్యించమని, యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలను కూడా నువ్వు నూరంతులుగా దీవించి ఆశ్చర్యించమని, సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ప్రసాదించమని, ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కుడుకును మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు.
మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని మీ వంతుగా ఒక 10 మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరలా మనం తిరిగి కలుసుకునేంత వరకు, రేపటి రోజున న్యాయాధిపతుల గ్రంథంలో మరొక న్యాయాధిపతి జీవితం తెలుసుకునేంత వరకు, అంతటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.